మన వైజాగ్లో ఉన్న టీటీడీకి అయితే వెళ్ళాం. ఎంట్రన్స్లో శ్రీవారి పాదాలు అయితే చక్కగా ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు ఫుల్ గాలి కాదు కానీ నా జుత్తు రైమని ఎగిరిపోతుంది. ఇల్లు గంటలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఇంకా గుడిలోనైతే 2 పూటలు కూడా ప్రతిరోజు పూజలు జరుగుతూనే ఉంటాయంట. ఈ గుడికి వచ్చినట్లయితే సేమ్ తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా క్రిస్మస్ ముందు రోజు కాదు కానీ సెంట్రల్ దగ్గర అయితే ఫుల్గా కార్లు అయితే నిండిపోయి పార్కింగ్ ఏరియా అంతా ఇంక లోపలికి వెళ్ళినట్లయితే కరెక్ట్గానే క్రిస్మస్ ముందు రోజు కాబట్టి మంచిగా డెకరేషన్ అంతా చేస్తారు. మా బాబుకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కారు ట్రాక్టర్ పిచ్చి మాత్రం పోదేమో. ఆ స్టీరింగ్ని తిప్పి తిప్పి లాగేసినట్లు ఉన్నాడు ఏకంగా. ఇంక డిన్నర్ కోసమని బయటికే తిన్నాం. మాకు ఇచ్చిన క్యాబిన్ అయితే మా పిల్లలిద్దరు చెక్కబెట్టేస్తాం. మా యానివర్సరీకి మన వైజాగ్లో రుషికొండ దగ్గర ఉన్న టీటీడీకి అయితే వెళ్ళాం. కొండ మీద వచ్చరికి ఇల్లు ఎదుగుండి గేట్ ఆపోజిట్లోనే 2 వీలర్స్ది 4 వీలర్స్ది పార్కింగ్ ఏరియా ఉంటుంది. అయితే మన తిరుపతిలో ఉన్నట్లే ఇక్కడ కూడా మెట్లు అయితే ఉంటాయి అన్నమాట. మెట్లకి రావాలనుకున్నట్లయితే కిందనే ఇంకా 2 వీలర్స్ 4 వీలర్స్ది కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ పార్క్ చేసి మెట్లు ఎక్కిపోవడమే. మేము వెళ్ళిన రోజు గాలి కాదు కానీ నా జుత్తు వచ్చరికి సంక్రాంతికి ఎగరేసిన గాలిపటం లాగా రైలాగా మాటల్లోని గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇల్లు ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామివి చక్కగా పాదాలు అయితే ఉన్నాయి. మన కొబ్బరికాయ గట్ల కొట్టాలనుకుంటే ఇక్కడే కొట్టేసి పైకి వెళ్ళాలన్నమాట. మనకి తిరుపతిలో ఉన్నట్లే ఇక్కడ కూడా గుడికి ఎదురుకన్నా ఆంజనేయ స్వామిది కూడా చిన్న గుడి ఉంటుంది అనమాట. అదిగోండి ఇల్లు ఇదే. ఇక్కడ అంకులు ఎవరో ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా పైకి ఎక్కిపోవడమే మెట్లు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే భలేగుంది. అదిగోండి బీచ్ కూడా కనిపిస్తుంది. మేము కరెక్ట్ సాయంత్రం వెళ్ళడం కాదు కానీ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా నీట్గా ఉంది. మనం లోపలికి వెళ్ళిపోతారండి. ఇల్లు ఇదిగోండి ఇక్కడ బల్లిపేట ధ్వజస్తంభం కూడా ఉన్నాయి. ఇంకా దర్శనం అయితే చక్కగా అయిపోయింది. లోపల ఫొటోస్ వీడియోస్ అవి ఏం తీయకూడదు కాబట్టి నేను కూడా తీయలేదు. బయటకు వచ్చినట్లయితే ఇదిగోండి గంటలు చూడండి 2 ఒక్కొక్కటి ఎంత పెద్దవేసి ఉన్నాయో. అలా అమ్మాయి లోపలికి వెళ్తుంది కదా, అదే గుడిలోకి ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళినట్లయితే వెంకటేశ్వర స్వామిది విగ్రహం అయితే ఉంటుంది దర్శనం చేసుకోవడానికి. మనం ఈ గుడి 10 ఎకరాల స్థలంలో అయితే కట్టారు. అయితే ఈ గుడి కట్టడానికి దాదాపుగా 26 కోట్లు అయితే ఖర్చు అయిందంట. 3 సంవత్సరాలు కట్టారు ఈ గుడిని. ఈ గుడిలోని శ్రీవారి పాదాలతో పాటు భూదేవి, శ్రీదేవి, గోదాదేవి విగ్రహాలతో పాటు ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ఆలయాలు కూడా కట్టారు. మా బాబు ఇంటి దగ్గర రెడీ అవుతుంటే ఎప్పుడు బయటికి వెళ్తామా అనేసని చెంగుమని సీతకొచ్చలకలాగా ఎగిరాడు. కానీ ఇంక స్టార్ట్ అయ్యేమో లేదో సగం దారిలోకి వచ్చేసరికి పడుకుని పోయాడు చక్కగా. ఇల్లు ఇదిగోండి గోదాదేవి అమ్మవారిని ఆండల అమ్మవారు కూడా అంటారు అనమాట. అయితే సాయంత్రం పూజ కోసం గల అంతా రెడీ చేసి అయితే ఉంచారు. ఈ గుడిలోని ప్రతి శనివారము లడ్డూ ప్రసాదం కూడా అవైలబుల్గా ఉంటుందంట. మేము వెళ్ళిన రోజు అయితే పులిహోర ప్రసాదంగా పెట్టారు. మా బాబు దర్శనంకి పడుకుని పోయాడు కానీ కరెక్ట్గా ప్రసాదం టైంకి అయితే మాత్రం లెగ్సిపోయాడు, ఆడించేస్తున్నాడు ఆల్రెడీ. వీళ్ళందరూ ఏదో మంచి వీడియో తీసుకుంటున్నట్లున్నారు. చక్కగా చీర చెంగులు ఎగరేసేస్తున్నారు గాలికి. వీళ్ళు ఇదిగోండి ఇంకా లెఫ్ట్ సైడ్ గేట్లు ఉన్నాయి కదా చిన్నవి, అదే అనమాట మెట్లకి పైనుంచి కిందకి వెళ్ళడానికైనా కింద నుంచి పైకి రావడానికైనా. ఇంక మా దర్శనం అయిపోయింది కాబట్టి మేము కిందకైతే వెళ్ళిపోతున్నాము. రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడండి. వీళ్ళు ఇదిగోండి ఇదే గుడి ఎంట్రన్స్లోనే పైకి రావడానికైతే ఆర్చ్ అనమాట. మేము వచ్చినప్పుడు నాకు వీడియో తీయడానికి అవ్వలేదని అందుకే ఇంక వెళ్ళిపోయే ముందు తీస్తున్నాను. ఇక్కడే ఇంకా వెహికల్కి కూడాను ఎంట్రీ టికెట్ ఇస్తారు. ఆ రోజు ఈవినింగ్ సిఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్ళాం అనమాట. కరెక్ట్గా క్రిస్మస్ ముందు రోజు కాదు కానీ ఇది పార్కింగ్ ఏరియాలో కాకుండా కార్లది షోరూమ్లాగా అయిపోయింది. ఫుల్ నిండిపోయింది ఏకంగా. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. క్రిస్మస్ ముందు రోజు కదా లైవ్ కాన్సర్ట్ అయితే ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్రిపేర్ అవుతున్నారు అందరూ. ఈ మాల్ మొత్తం ఫుల్గా క్రిస్మస్ థీమ్తో డెకరేషన్లు అయితే బాగా చేశారు. మనుషులతో అయితే ఫుల్ నిండిపోయింది. వాళ్ళు అదిగోండి క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత పెద్దది పెట్టారో. మొత్తం చెట్టు చుట్టూ రౌండ్లు వేసినా కూడా సింగిల్గా ఎక్కడ ఫోటో తీసుకోవడానికి అయితే అవ్వలేదు. ఎక్కడ చూసినా మనుషులే ఫోటోలు తీసుకుంటున్నారు.
ఇల్లి పాప ఈ టాయ్ ట్రైన్ని నిజం ట్రైన్ అనుకుంటుందేమో, మిస్ అయిపోద్దని సని పరిగెట్టి పారిపోతుంది ఏకంగా నెక్కడానికి. ఇల్లి హెలికాప్టర్ చూడండి లైటింగ్స్తోని ఎలా ఉన్నాయో. ఏ మాటగా మాట చెప్పుకోలు కానీ ఇంత కలర్ఫుల్గానే బొమ్మలు పెడితే మనమే అట్రాక్ట్ అయిపోతామో. అలాంటి పిల్లలు కానీ ఎక్కించకపోతే ఇంక ఊరుకుంటారా, ఇంక ఎఫ్ఎం రేడియోలు స్టార్ట్ చేసేయడమే. వీళ్ళు ఇతను మాత్రం ఈ వీడియో గేమ్లోని బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్లున్నారు. గొప్ప సీరియస్గా ఆడేస్తున్నారు. అటు ఇటు ఊగుతుంటే పడిపోతారేమో అనేసి చూసినా మాకు భయం వేస్తుంది, కానీ పక్కన వాళ్ళు పిలుచుకున్నా కూడా పట్టించుకోవట్లేదు. గొప్ప సీరియస్గా ఆడేస్తున్నారు ఆట. మా బాబు కంటికి ఏవైతే కనిపించకూడదు అనుకున్నామో ఇంక బయటికి రాగానే అప్పే కనిపించాయి. వీడిని ఎక్కించడం పెద్ద కష్టం కాదు, కానీ ఎక్కి నుండి దిగడమే చాలా కష్టం. ఇంకా మామూలుగా ఉండదు. దానిగా దించామంటే ఇంకా రాగాలు స్టార్ట్ చేసేస్తాడు. అది రియల్ స్కూటీ అనుకుంటున్నాడేమో, సెకండ్స్ ఎక్కిపోతున్నాడు ఏకంగా. మనిషి కనబడ్డ కానీ దౌర్జన్యం ఎక్కువే. మొత్తానికి ట్రాక్టర్ అయితే సెట్ చేసుకున్నాడు. ఆ స్టీరింగ్ తిప్పి తిప్పి ఊడిపేస్తాడేమో మా ఊడు. అది అసలు ఆ ట్రాక్టరు పనిచేయదు, కానీ మా బాబు ఆందోళన ఆపలేక ఇంకా అలాగ నా ట్రాక్టర్లోనైతే ఆ టైంపాస్కి అయితే కూర్చోబెట్టాము. ఎక్కడికి వెళ్ళావా? వెళ్ళిన పని చూసుకొని చక్కగా ఇంటికి వచ్చినట్లయితే ఆడవాళ్ళు ఎందుకు అవుతాం. అందుకే ఇంకా పక్కనే ఉన్న ఫర్నిచర్ చూడడానికైతే లోపలికైతే దూరిపోయాను. ఇల్లు ఆకులు చూడండి, లాస్ట్ ఇయర్ యానివర్సరీకి వచ్చినప్పుడైతే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంకన్నా 2000 అంటే మరి మామూలు విషయం ఏంటి. ఇంకా ఫర్నిచర్ అయితే చాలా బాగుందనమాట. ఇల్లు చూడండి అసలు ఒరిజినల్ మొక్కల్లాగా భలేగా ఉన్నాయి గ్రీనరీ కన్నా. మా బాబుతోని ఒక డ్యాన్స్ పేపర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కించింది ఏదైనా దించమంటే చాలు ఊరుకోడు, మరి రచ్చరంబోలు చేసేస్తాడు. ఏదో చెప్పి నెమ్మదిగా ఆ నిమిషానికి అయితే సైలెంట్ చేసాం, కానీ మళ్ళీ గుర్తొచ్చిందంటే చాలు రాగాలు ఇంకా పాడడం అయితే మొదలు పెట్టేస్తాడు మళ్ళీను. మన కార్ ఏది, ఏది కార్ ఏది, మన కార్ ఏది, మన కార్ ఏందన్నా ఎక్కడుంది? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ బోత్ ఆఫ్ యూ. ఐ హోప్ మాతో పాటు మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా.